ఫ్రెండ్స్, స్వచ్ఛత పక్వాడాలో 8వ రోజుకి చేరుకున్నాం. నిన్నటి రోజు కార్యక్రమంలో క్విజ్ పోటీలు, ఎలక్ట్రీషియన్, డిబేటింగ్ వీటన్నింటిలో చాలా చక్కగా చురుగ్గా పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు కార్యాచరణ ఎలా ఉందో చూద్దామా? ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ దినం. అంటే ప్లాస్టిక్ వాడకాన్ని ఆపడంపై విద్యార్థులు సమాజంలో అవగాహన కల్పించాలి. మరి ప్లాస్టిక్ వ్యర్థాలు అంటే ఏమిటో వివరించుకుందామా? ప్లాస్టిక్ అనేది చాలా ఉపయోగకరమైన పదార్థం, కానీ దీని వాడకం అధికంగా ఉండడంతో పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలు సరైన విధంగా నిర్వహించకపోతే నేల కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం పెరుగుతాయి. ప్లాస్టిక్ పదార్థాలు పూర్తిగా కుళ్ళడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అందువలన జంతువులు, పక్షులు ప్లాస్టిక్ను ఆహారంగా భావించి తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం ద్వారా మన వాతావరణాన్ని కాపాడుకోవచ్చు. కుందన, ఈ కార్యక్రమాలను మన పాఠశాలలో ఎలా నిర్వహిస్తున్నారో చూద్దామా? పద రాజేష్, అక్కడికే వెళ్దాం. ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాల గురించి నేను మాట్లాడతాను టీచర్. అలాగే యువజిత్, మరి ప్రారంభించు. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నా నమస్కారం. నా తోటి విద్యార్థులకు అభినందనలు. ఈరోజు మనం ప్లాస్టిక్ వ్యర్థాల గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్ మన జీవితానికి ఉపయోగకరమైనదే అయినా అధికంగా వాడటం వల్ల ఇది పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలు నేల, నీరు, గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీనివల్ల జంతువులు, పక్షులు, మనుషులు ఆరోగ్యంపై చెడు ప్రభావాలు పడుతున్నాయి. మనమందరం కలిసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తే వాతావరణాన్ని శుభ్రంగా ఉంచగలుగుతాం. బట్ట సంచులు, లోహపు పాత్రలు వాడాలి. వ్యర్థాలను వేరు చేసి రీసైకిల్ చేయడం అలవాటు చేసుకోవాలి. శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని ఇతరులకు కూడా అవగాహన కల్పించాలి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చిన్న చర్యలు చేసిన పెద్ద మార్పును తీసుకురాగలరు. ప్లాస్టిక్కు బదులుగా సహజమైన పదార్థాలను వాడదాం. మన దేశాన్ని, ప్రకృతిని కాపాడుదాం. ధన్యవాదములు. మరి ఇప్పుడు మన పాఠశాల విద్యార్థులు ప్రదర్శించబోయే ప్లాస్టిక్ భూతం అనే నాటికను చూద్దాం. నేనే పాలిథిన్ భూతాన్ని. గడగడలాడిపోవాలి మొత్తం ఈ మానవ జాతి. నా పేరు వింటే హడలెత్తిపోవాలి. ఈ భూగోళాన్ని మొత్తం నేనే ఆక్రమించాలి. ఇంతకీ నేనెవరో తెలుసా? మీకు తెలియదు కదా, నేనే. నా పేరే పాలిథిన్. నేను మీతో స్నేహం చేస్తూనే వెనుక నుండి మీ మీద విషాన్ని కక్కుతూ చాప కింద నీరులా విస్తరించి మొత్తం ఈ భూమిని నా సంచిలో వేసుకొని పోతా. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించి సామాగ్రి మోసుకొచ్చే సాధనంలా మీ ఇంటికొస్తా, మీ నెట్టింటికొస్తా. ఎలా అనుకుంటున్నారా? కూరలు, పండ్లు, స్వీట్లు, పూలు, పాలు, ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీ ఆధారం. నేను లేనిదే మార్కెట్ లేదు. చూసారా నా ప్రతాపం? చూసారా నా ప్రతాపం? చూసారా నా ప్రభావం? చూసారా నా ప్రభావం? మీ సామానులను మోసుకొని మీ ఇంటికి వచ్చిన నన్ను చెత్త కుప్పలో విసురుతారు. కాలువలు చెత్త కుప్పలే నా స్థావరాలు. ఒక్కసారి నా స్థావరాలను చూపించమంటారా? అదిగో చూడండి, ఆ మధ్యలో ఉన్నానే, అదే నేను, పాలిథిన్ భూతాన్ని. చూసారా పిల్లలు, నన్ను దాటుకుంటూ ఎలా నా పక్క నుంచి వెళ్ళిపోతున్నారో? నాపై స్పృహ లేనంత కాలం మీ ఆరోగ్యం నా చేతుల్లో. అయ్యా, కాలువలు చెత్త కుప్పలే నా స్థావరాలు. చూసారా మరి ఎలా ఉన్నాయో? అక్కడ నుంచి మానవ జాతిపై నా సమర భేరి మోగించి భూగోళాన్ని ధడధడలాడిస్తా.
జీవిత కాలం 100 ఏళ్ళు కానీ నా జీవిత కాలం కొన్ని వందల ఏళ్ళు. చెత్తలో ఉన్న, కాలువలో ఉన్న, నేలపై ఉన్న, నీటిలో ఉన్న, ఎక్కడున్నా నేను క్షేమం, మీరు క్షేమం. నేను ఎప్పటికీ భూమిలో కలవను. నా తోటి నేస్తాలే దోమలు ఈగలు పెరిగేందుకు చక్కని భవనంగా మారి సువాసన కాదు దుర్గంధాన్ని వ్యాపించే శిబిరంగా మారతాను. మిమ్మల్ని గడగడలాడించే మలేరియా, పైలేరియా లాంటి రోగాలను మీపై దాడికి సిద్ధం చేస్తాను. భూమిపై నీటిని ఇంకకుండా అడ్డుకుంటా, పచ్చని మొక్కలు బతికే వీలు లేకుండా పచ్చదనాన్ని కబళిస్తా. పర్యావరణాన్ని పాడు చేసే మానవ జాతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తా. మానవ జాతిలో అజ్ఞానం, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మధ్య మీరు గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోను సంచులు లాంటి అస్త్రాలు నాపై ఎక్కువ పెడుతున్నారు. అప్పటి నుండి ప్రజల అవగాహన లేనంత వరకు నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు. ఇది చాలు నేను ఈ భూమిని వశం చేసుకోవడానికి. ఈ భూగోళాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక. విద్యార్థులు, నన్ను ఎవరైనా ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం. నువ్వు భూతానివైతే అంతకు మించిన శక్తులు మా దగ్గర ఉన్నాయి. అవి స్వచ్ఛత, పరిశుభ్రత. మా 15 రోజుల ఈ కార్యక్రమానికి కొందరు అతిథులు విచ్చేశారు. వారు నీ పని పట్టి నీ అంతం చూస్తారు. కాస్కో మరి పాలిథిన్ భూతం, వాళ్ళు రాకముందే పారిపో. నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. రమ్మనండి, ఎవరొస్తారో కాసుకుంటా. మా ప్రజలకు హాని కలిగించే ఏ భూతాన్నైనా మేము సహించేదే లేదు. నిన్ను అంతం చేయడమే మా ఉద్దేశం. రే, మా ప్రజలతోటే సవాలు విసురుతావా? కొట్టు, ఇంకా గట్టిగా కొట్టు. చచ్చావా? అమ్మో, నన్ను వదిలిపెట్టండి, నేను పారిపోతా. నన్ను వదిలిపెట్టండి, నన్ను క్షమించండి, నన్ను వదిలిపెట్టండి. దేవుడా, నన్ను క్షమించు. ఈ పాలిథిన్ భూతమే కాదు, ఈ పర్యావరణాన్ని పాడు చేసే దేన్నైనా నేను సహించను. ఇదే నా శబదం. స్వచ్ఛత మరియు ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ. నేను నా ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను. బట్ట సంచులు, సహజమైన పదార్థాలను ఉపయోగిస్తాను. చెత్తను సరైన చోట వేస్తాను. వేరు చేసి రీసైకిల్ చేయడానికి సహకరిస్తాను. నీటిని వృధా చేయకుండా ఆదా చేస్తాను. ఇతరులకు శుభ్రతపై అవగాహన కలిగిస్తాను. ప్రకృతిని, జంతువులను ప్రేమిస్తూ కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తాను. పరిశుభ్రమైన దేశాన్ని నిర్మించడానికి నన్ను నేను అంకితం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్. జై హింద్, జై స్వచ్ఛ భారత్. ఫ్రెండ్స్, మరి 8వ రోజు కార్యక్రమం మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ నా ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా తప్పనిసరిగా మమ్మల్ని పిలవండి. మేము మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు కార్యక్రమం మీకు నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. మా అతిథులకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. మరో రోజు కార్యక్రమంతో మరలా మీ ముందుకు వస్తాం. బాయ్.